ఉరుమురిమి మంగళం మీద పడ్డం అంటే ఇదే అనుకుంటా. తిరుమల లడ్డూ ఉదంతంలో ఒకటి తేల్చి చెప్పేసినటువంటిది అప్పుడే సిబిఐ వీళ్ళ మీదకి వేసిన తర్వాత వీళ్ళు కోరుకున్నట్టు జగనో లేకపోతే సుబ్బారెడ్డో లేకపోతే కనుక కరుణాకర్ రెడ్డి మీదనో కేసు పెడతారని వీళ్ళు ఆశించారు. సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ ఆ పనే చేసేది. కానీ సిబిఐ దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించడం, అందులో ఈ సిట్ సభ్యుల ద్వారా కొంత ప్రయత్నించిన ఫైనల్గా సరైనటువంటి పాయింట్కే కట్టుబడి ఉన్నారు. వీళ్ళ పాత్రలు ఏమీ లేవని తేల్చారు. ఆ ఉద్యోగులు వాళ్ళకి మధ్యన జరిగిన కుమ్మక్కని తేల్చింది సిబిఐ. దాంట్లో భాగంగా కొంతమంది మీద అరెస్టులు ఏదైతే నెయ్యి సరఫరా చేసే సంస్థలు అట్లాగే ఉద్యోగుల మీదనే చేసింది. అయితే దీంట్లో మళ్ళీ కొంత ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలని ఏకసభ్య కమిషన్ని వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా తమని వేధిస్తారేమో అని వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే సిబిఐ అందులో కొన్ని చర్యలు తీసుకోమని ఆదేశించింది కాబట్టి ఆ చర్యల కోసం వేసాను తప్పించి మాకు వేరే ఉద్దేశం లేదని ప్రభుత్వం చెప్పడం, కోర్టు కూడా అందుకు అంగీకరించింది. అంతగా అప్పుడేదన్నా మీ జోలికి వచ్చినట్టుంటే అప్పుడు నా దగ్గరికి రమ్మనమని చెప్పింది. ఫైనల్గా ఇప్పుడు ఏకసభ్య కమిషను అధికారుల్ని టచ్ చేసింది. అప్పుడున్నటువంటి ఈవో సింఘాల మీద యాక్షన్ తీసుకుంది. ఎందుకు అయ్యా అంటే బోర్డు వాళ్ళు నిబంధనలు మార్చారు. నెయ్యి నిబంధనల్ని ఏం మార్చారు? నిబంధనల్ని అంటే ఇదివరకు బల్క్గా ఇన్ని వేల కిలోలు అయితేనే కొనాలి అన్నటువంటి స్టేజీ నుంచి 100 కిలోలు 500 కిలోలు ఇట్లా అమ్మే వాళ్ళతో కూడా తీసుకోవచ్చు, అంటే సరఫరా ఎక్కడి నుంచి అయినా సరే తీసుకోవచ్చు అనేటటువంటి చిన్న చిన్న డైరీల నుంచి కూడా తీసుకోవచ్చు అన్నటువంటిది బోర్డు తీర్మానం చేసింది. ఆ తీర్మానం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు అంటూ సింఘాల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఏకసభ్య కమిషన్ సూచించింది రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అసలు సింఘాలే పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఆయనే అదే సింఘాల్ని కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి, ఈ నెయ్యిని చిన్న చిన్న డైరీల నుంచి తీసుకోవాలనేటువంటిది కుట్రతో చేసింది కాదు. నెయ్యి బల్క్గా దొరక్క ఆ సదరు సంస్థలు సప్లై చేయలేకపోతుండటం వల్ల చిన్న సంస్థల నుంచి కూడా తీసుకోవాలన్నటువంటి ప్రతిపాదన బోర్డు సభ్యులకి ఏమవసరం, తీసుకున్నది అట్లాంటి ప్రపోజల్ పెట్టింది అధికారులు. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ పెడితే అది ఈవో తీసుకొచ్చి బోర్డులో పెడతారు. అంటే ఉద్యోగులు పెట్టేదాన్ని బోర్డు తీర్మానం ఆమోదిస్తుంది తప్పించి బోర్డు పరంగా పెట్టింది కాదు. కాబట్టి ఇక్కడ ఈ కేసు కొత్త ట్విస్ట్ అనమాట. బాబు గారు పెట్టిన అధికారిని మొన్న కూడా ఆయన్ని నమ్మినే కదా మళ్ళీ ఈవోగా పెట్టింది. మళ్ళీ ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకోమంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.